సొంత ఇంటి చిరునామా ప్రాపర్టీ ప్లస్కి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఇవాళ ప్రాపర్టీ ప్లస్లో నాలా ఛార్జెస్కి సంబంధించి తెలుసుకుందాం. అదేవిధంగా యాదాద్రి డెవలప్మెంట్కి సంబంధించిన విశేషాలను కూడా తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ ఆర్క్ రామరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్. థ్యాంక్ యూ సార్. నాలా ఛార్జెస్ అనేది మధ్యకాలంలో ఎక్కువగా వినబడుతోంది. సో తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నాలా ఛార్జెస్ని పూర్తిగా రద్దు చేస్తాము అని చెప్పేసి ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడున్నటువంటి కన్సర్న్స్ వల్ల ఇక్కడ హైదరాబాద్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కోసం స్టిల్ నాలా ఛార్జెస్ని రద్దు చేయనట్టుగా కనబడుతుంది. సో ఆ నాలా ఛార్జెస్ అనేవి ఎట్లా ఛార్జ్ చేస్తారు, ఎంత మేర ఒక ప్రాజెక్ట్ మీద ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది? యాక్చువల్లీ నాలా ఛార్జెస్ అనేది ఏంటంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ట్యాక్స్ అన్నట్టు యాక్చువల్లీ. సో వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి మనము నాన్ అగ్రికల్చర్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ విధించే ట్యాక్స్ ఇది. సో జిహెచ్ఎంసీ లిమిట్లో ఉన్నప్పుడు 5% ఆఫ్ ది ల్యాండ్ కాస్ట్, తర్వాత అదే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నప్పుడేమో 9%, బియాండ్ హెచ్ఎండి పరిధి 10% ఆఫ్ ది ల్యాండ్ కాస్ట్ ఇది గవర్నమెంట్ ఛార్జ్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా డిఫరెన్స్ పడుతుందనే ఉద్దేశంతో, అంటే ఇంపాక్ట్ పడుతుంది ఏది మా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మీద. ఎందుకంటే గవర్నమెంట్ ప్రైసెస్ కూడా, ల్యాండ్ వాల్యూస్ కూడా చాలా పెరగడం వల్ల కన్స్ట్రక్షన్ మీద చాలా భారం పడుతుంది. అగైన్ ఎండ్ యూజర్ మీద భారం పడుతున్న ఉద్దేశంతో గవర్నమెంట్కి మేము కొన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో సీఎం గారు లాస్ట్ ఇయర్ ఆగస్టు మా క్రెడై ప్రాపర్టీ షో ఇనాగ్రేషన్లో నాలా ఛార్జెస్ కూడా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. దాంతోపాటు కొన్ని ఇంకా వేరే విషయాలు కూడా, చాలా విషయాల్లో మమ్మల్ని క్రెడైని కూడా ఒకసారి పిలిచి ఒక దాదాపు 5 గంటలు మాట్లాడి బిల్డింగ్ రిలేటెడ్, అంటే ఇండస్ట్రీస్కి, టోటల్ ఇండస్ట్రీస్కి ఉన్న సమస్యలు కానీ, గ్రోత్ ఎలా పెంచాలి, ట్రాన్స్పరెన్సీ ఎలా తీసుకురావాలి, ఈజ్ ఆఫ్ బిజినెస్ ఎలా చేయాలి అనే వీటి మీద చాలా కూలంకుషంగా డిస్కషన్ జరిగింది. సో అప్పుడు ఈ రిప్రజెంటేషన్లో వన్ ఆఫ్ ది ఇష్యూస్ నాలా ఛార్జెస్ని కూడా ఎత్తివేయాలని సో గవర్నమెంట్ ఆల్రెడీ ప్రామిస్ చేసింది. ఆ దిశగా అడుగులు ఉన్నాయి. ఇప్పుడు దానివల్ల మనకు గవర్నమెంట్కి ఏదో మేజర్ నష్టం జరుగుతున్నది మాత్రం కాదు. ఎందుకంటే దీనివల్ల మన ఇండస్ట్రీ ఇప్పుడు చాలా ఫైల్స్ ఆగిపోయినాయి. దీనివల్ల ఎంతోమంది ముందుకు రావట్లేదు. సో ఒకసారి ఈ నాలా ఛార్జెస్ తీసివేయడం జరిగింది అనుకోండి, డెఫినెట్గా ఎన్నో ప్రాజెక్ట్స్ వస్తాయి. ఒకసారి ఒక ప్రాజెక్ట్ లాంచ్ అయిన తర్వాత గవర్నమెంట్కి రెవెన్యూ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఈ బిల్డింగ్ ఇండస్ట్రీని అలైడ్ ఇండస్ట్రీస్ ఎన్నో ఉన్నాయి. సో ఒక్కసారి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ బాగుందంటే డెఫినెట్గా ఎన్నో ఇండస్ట్రీస్ దీనివల్ల ఆధారపడి ఉన్నాయి. సో ఉద్యోగాల అవకాశాలు పెరుగుతుంటుంది. గవర్నమెంట్కి ప్రతి ఇండస్ట్రీ నుంచి అగైన్ ట్యాక్సెస్ రూపంలో రెవెన్యూ వస్తుంది. సో డెఫినెట్గా నాలా ఛార్జ్ ఎత్తేయడం వల్ల గవర్నమెంట్కి ఏదో నష్టం వస్తున్న విషయం మాత్రం కాదు. సార్, అంటే చాలా వరకు రియాలిటీ సంస్థలు కానీ, ఇలాంటి అసోసియేషన్స్ కానీ పూర్తి స్థాయిలో నాలా ఛార్జ్ ఉండకుంటే బాగుంటుంది అని చెప్పేసి సిఫార్సులు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అంటే ప్రభుత్వం నుంచి ఎందుకు, అంటే కేవలం ప్రభుత్వం ఆదాయం కోల్పోతున్నాం అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఇంప్లిమెంట్లోకి చేయలేదనుకోవచ్చా, లేకుంటే ఇంతకుముందు ప్రీవియస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇస్తాం, సో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అఫోర్డబుల్ హౌసింగ్ అనేది ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. బట్ అఫోర్డబుల్ హౌసింగ్ వరకు కూడా ఎక్కడ కూడా మనకు రియాలిటీ సంస్థలు కట్టించినట్టు కానీ ఎక్కడ కూడా దాఖలాలు లేవు. సో అదేవిధంగా గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కొన్ని ప్లేసులలో కట్టడం జరుగుతుంది. సో ఇట్లాంటి వాటిని ఎట్లా చూడొచ్చు, అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, క్రెడై పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? సో డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు నాలా ఒక్కటే విషయం కాకుండా దేర్ ఆర్ సో మెనీ అదర్ ఇష్యూస్ ఉన్నాయి. ట్యాక్సెస్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత క్లియరెన్సెస్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే మాకు అంటే పర్మిషన్స్లో డిలేస్ కావడము, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ డిలేస్ కావడము, అట్లాంటి వేరియస్, ఇప్పుడు డిఫెన్స్ క్లియరెన్స్ అనుకోండి, అంటే చాలా ఇష్యూస్, అంటే దాదాపు అన్ని కన్సర్న్స్ అన్నీ ఫస్ట్ మేము క్రెడై రిప్రజెంట్ చేసింది. దాంతోపాటు మిగతా ఆర్గనైజేషన్స్ కూడా మేము అసోసియేషన్ లైక్ అదే తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అనుకోండి, ట్రెడా అనుకోండి, ఇంకా వేరే ఆర్గనైజేషన్స్ కూడా ఇంక్లూడ్ చేసేసి అందరం కలిసి రిప్రజెంటేషన్ కూడా గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. సో దాని మీద అధికారులు కూడా ఆల్రెడీ డీటెయిల్గా చర్చించడం కూడా జరిగింది. సో గవర్నమెంట్ దాని రికమెండేషన్స్ కూడా రెడీగా ఉన్నాయి. సీఎం గారు ఒకసారి టైం ఇస్తే సో డెఫినెట్గా దీని మీద డెసిషన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఈ ఈజ్ ఆఫ్ బిజినెస్, ఎస్పెషల్లీ పర్మిషన్స్ కూడా మొత్తం ఆన్లైన్ పర్మిషన్స్ రాబోతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది, లాట్ ఆఫ్ టైం సేవ్ అయిపోతుంది. ఒకసారి టైం సేవ్ అయిపోతుందంటే మా ఇన్వెస్ట్మెంట్స్లో ఏదైతే మేము మేజర్ అంటే టువర్డ్స్ ద ఇంట్రెస్ట్ అయితే బేర్ చేయగలుగుతున్నాము, తర్వాత ప్రైస్ ఎస్కలేషను, ఇవన్నీ కొంచెం అదుపులోకి వస్తాయి. అంటే ప్రాజెక్ట్ కాస్ట్ మీద కొంచెం డెఫినెట్గా భారం తగ్గుతుంది. ఒక్కసారి ఇది అయిన తర్వాత ఎండ్ యూజర్కి డెఫినెట్గా అది యూజ్ అవుతుంది. సో మీరు అన్నట్టు అంటే మధ్యతరగతి కూడా దాంట్లో కూడా మేము కొన్ని రిక్వెస్ట్ పెట్టాము. ఏంటంటే ఒక 1200 స్క్వేర్ ఫీట్ లోపున్న అపార్ట్మెంట్స్కి ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు కొంచెం కన్సెషన్ ఇచ్చారు. దేంట్లో మన రిజిస్ట్రేషన్ ఛార్జెస్లో అది మనము తిరిగి
దాన్ని ఇంప్లిమెంట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము. డెఫినెట్గా దేర్ విల్ బి సమ్ పాజిటివ్ చేంజెస్ వస్తాయని మాత్రం మేము ఆశిస్తున్నాం. దట్స్ అంటే గవర్నమెంట్ పెడుతున్నటువంటి నామ్స్ ప్రకారం చాలా వరకు ప్రాజెక్టులలో అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులలో చూసుకున్నట్లయితే సమ్ సర్టన్ ఏరియా ఆఫ్ పెట్టారు కన్స్ట్రక్షన్కి సంబంధించి. ఆ ఏరియాలో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా కట్టాలి లేదంటే అఫోర్డబుల్ హౌసింగ్ అనేది చేయాలి అని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు చాలా ప్రాజెక్టులలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే అట్లాంటి ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి. అంటే ఒక పెద్ద బిల్డింగ్ పక్కన లక్షలు పోసి కొన్నటువంటి బిల్డింగ్ పక్కన నార్మల్గా 10 లక్షలకి 15 లక్షలకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే ఇటు బిల్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వయలేషన్ అనేది జరుగుతుంది అనుకోవచ్చా? గవర్నమెంట్ దానివల్ల కూడా ఇట్లాంటి ఎగ్జామ్షన్స్ రియాలిటీ రంగానికి ఇవ్వలేకపోతుంది అనుకోవచ్చు. ఇది కూడా అంటే బిల్డర్స్ దగ్గర నుంచి ఏమి ఇక్కడ ఏం వయలేషన్ అనేది లేదు. యాక్చువల్లీ ఏంటంటే ఇది కూడా 5 acres వరకు కట్టే ప్రాజెక్ట్స్లో సో షెల్టర్ ఫీ కడుతున్నాము. ఓకే. సో ఏదైతే ఎల్ఐజీ అండ్ ఎంఐజీ ఈడబ్ల్యూఎస్ ఎల్ఐజీ అండ్ ఈడబ్ల్యూఎస్ కోసము కొంత పర్సంటేజ్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్. సో దానికోసమే గవర్నమెంట్ కొంచెం వెసులుబాటు ఏమి ఇచ్చిందంటే అప్ టు 2 hectares అదే 5 acres వరకు. సో యూ నీడ్ నాట్ టు కన్స్ట్రక్ట్ దట్, బట్ వెరాజ్ దానికి సంబంధించి ఒక షెల్టర్ ఫీ కలెక్ట్ చేస్తున్నారు. ఆ షెల్టర్ ఫీ ఏంటంటే అగైన్ దాన్ని ఇదే వీకర్ సెక్షన్ వాళ్ళ కోసం ఉపయోగించడం కోసం గవర్నమెంట్ వినియోగిస్తుంది. దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్. బియాండ్ 5 acres ఉన్న వాటికి మాత్రము అదే మళ్ళీ అగైన్ ఎల్ఐజీ ఈడబ్ల్యూఎస్ కట్టాలని. కానీ ఇక్కడ ఏమైందంటే మీరు అన్నట్టు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసినప్పుడు అదే ప్రాజెక్ట్లో వారికి చిన్నది అంటే ఈడబ్ల్యూఎస్ అంటే 25 square meters, అది ఎల్ఐజీ అంటే మనకు 40 square meters. అంత చిన్న ఇండ్లలో అంటే పక్కనే ఉండడం అనేది వారికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎలాగంటే ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఒక్కొక్క ప్రాజెక్ట్లో పెద్ద చూసుకుంటే దాదాపు 1500 నుంచి 2000, 3000, 4000 రూపాయల వరకు కూడా మెయింటెనెన్స్ ఛార్జెస్ పర్ మంత్ వస్తుంది. సో అది వీళ్ళకు చాలా అఫోర్డబిలిటీ కష్టము, ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అవన్నీ కష్టము. దానికోసమే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం అయితే సో అన్ని చోట్ల కూడా షెల్టర్ ఫీ అనేది తీసుకోవడము. తర్వాత యూ లొకేట్ సమ్ ఏరియా, ఏదైనా ఏరియా లొకేట్ చేసేసి ఆ ఏరియాలో మనం కట్టమంటే కడతాము. సో గవర్నమెంట్ షుడ్ టేక్ ఓవర్ దట్. సో ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏదో బేసిక్ తీసుకొని మేము చేయడానికి రెడీ ఉన్నాం. సో ఆ విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే అగైన్ మళ్ళీ వాళ్ళని ఐడెంటిఫై చేయడము, ఈ ఎల్ఐజీ అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళని ఐడెంటిఫై చేయడము, వాళ్ళ వైట్ కార్డ్ ఎవరున్నారు వాళ్ళకి అమ్మాలంటే కొంచెం అన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో అందుకోసము గవర్నమెంట్స్కి చాలా పాకెట్స్లో ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి సో బిల్డర్స్ ఫలానా ప్లేస్లో మీరు కట్టమంటే డెఫినెట్గా బిల్డర్స్ ఆర్ రెడీ. సరే, ఇక యాదాద్రి డెవలప్మెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో యాదాద్రి డెవలప్మెంట్ బోర్డు ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేశారు. ఐ మీన్ లాస్ట్ 17 months బిఫోర్. సో ఆల్రెడీ అంతకుముందు వెంచర్లు వేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో చాలా వరకు వెంచర్లన్నీ కూడా డిటీసీపీ లేఅవుట్స్ కొన్ని లేవని, తర్వాత హెచ్ఎండిఏ లేఅవుట్స్ కూడా రావడం జరిగింది. సో అవన్నీ కూడా గ్రామ పంచాయతీ లేఅవుట్స్లో ఉన్నాయి, తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు గవర్నమెంట్ అప్పుడు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చింది, సో ఇప్పుడేమో కొట్టేస్తున్నారు. సో ఇట్లాంటి వాటికి సంబంధించి క్రీడా ఏమైనా చేయబోతుందా? అట్లాంటి ప్రాజెక్టులకు సంబంధించి అంటే మీరు మెంబర్స్ కాకపోవచ్చు, బట్ మీరు సిఎస్ఆర్ యాక్టివిటీ ఎక్కువ చేస్తుంటారు కాబట్టి సో అట్లాంటి వాళ్ళకి మీరు అడ్వైజ్ ఇవ్వడం కానీ లేదా గవర్నమెంట్కి వాళ్ళకి మీడియేటర్గా చేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మేము ఎవ్రీ ఫోరంలో ఇప్పుడు మీలానే ఎవ్రీ ఛానల్స్ ఇంటర్వ్యూలో కూడా ప్రతిసారి చెప్తున్నాము, పర్మిషన్స్ అనేది ఏదో గ్రామ పంచాయతీ లేఅవుట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మెయిన్ చాలా అంటే సపోజ్ మనము హెచ్ఎండిఏ డిటీసీపీ లేఅవుట్ పోయినప్పుడు మనకు ఒక ఏకర్కి 2600 గజాల నుంచి 2800 గజాల వరకు వస్తుంది, డిపెండ్స్ అపాన్ ద ప్లాట్ సైజ్. బట్ వీరేంది 3500, 4000 square yards వరకు కూడా కట్టేస్తారు. అన్ని ప్లాట్లు వేసి పడేస్తారు, తక్కువ రేట్లు అమ్మేస్తారు. రోడ్స్ ఏదో చిన్న రోడ్స్ వేసేస్తారు, పార్కింగ్ అంటే దెర్ ఇస్ నో అంటే బ్రీతింగ్ స్పేస్, లంగ్ స్పేస్ లేకుండా చేసేస్తున్నారు. దట్ ఇస్ వెరీ బ్యాడ్. సో డెఫినెట్గా ఇప్పుడు అక్కడ ఏంది ఒక్కసారి భూమి వచ్చేసింది, దన్న లేఅవుట్లు అన్నీ వచ్చేసాయి. నేను రీసెంట్గా అక్కడ వెళ్ళినప్పుడు కూడా చూశాను, అన్ని గవర్నమెంట్ మొత్తం జేసీబీ పెట్టేసి రోడ్లు, బీటీ రోడ్లు అంతా వేసింది, పోల్స్ అంతా పడగొట్టేసింది, అంత దే ఆర్ డిస్ట్రాయింగ్ ద థింగ్స్. సో ఇట్స్ నాట్ ఏ గుడ్ ఆన్ అంటే డెవలపర్స్ కూడా ఏంటంటే కొంచెం అత్యాశకు పోయి చేయడం జరుగుతుంది. సో దీంట్లో కూడా కొన్ని కారణాలు ఏంటంటే మన దగ్గర ఈజ్ ఆఫ్ బిజినెస్, తర్వాత ఈ పర్మిషన్స్ ఒక డిటిపిసి పర్మిషన్ తీసుకోవాలనుకున్నా కానీ చాలా టైం పడుతుంది. ఇప్పుడు చూసారు నాలా ఛార్జెస్ ఇవన్నీ వాళ్ళకి ఏం లేవు కదా, డైరెక్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక వెంచర్ వేసేస్తున్నారు, అక్కడ ప్లాట్ పేపర్ మీదనే ప్లాట్లు అమ్మేస్తున్నారు. వాళ్ళు కూడా జనాలు కూడా ఏంటంటే ఇక్కడ ఏదో వస్తుంది, చాలా డెవలప్మెంట్ అవుతుంది, డెఫినెట్గా చీప్ ఉంది. సో అదే మనము ఒక వెంచర్ పక్కా ప్లాన్ చేయాలంటే ఇప్పటికి ఒకటి డిటీసీపీ లేఅవుట్ ఒకటి కూడా కనిపించలే అక్కడ, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ద ఆల్ దీస్ డిలేస్. సో కాబట్టి గవర్నమెంట్ రోల్ ఏంటంటే పర్మిషన్స్ తొందరగా ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు ఒకప్పుడు ఒక రూల్ ఉండేది మనకి ఏంటంటే 10 acres అండ్ అబోవ్నే లేఅవుట్స్ ఉండే, ఇప్పుడు దాన్ని తగ్గించేసారు. అంటే ఇప్పుడు రావడానికి ఆస్కారం తక్కువ. కానీ ఏంటంటే
పర్మిషన్స్ మాత్రం తొందర రావాలి. ఈ డిలేస్ ఉండకూడదు. ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ల్యాండ్కి అడ్వాన్స్ ఇచ్చేస్తారు, ప్లాన్ చేసేసుకుంటారు, ఇక్కడే అమ్మింది మళ్ళీ అతనికి ఇచ్చేస్తారు. సో అది ఎప్పుడైతే మన డిటీసీపీ లేఅవుట్ ఈ హెచ్ఎండి లేఅవుట్ పోయినప్పుడు అది సాధ్యం కాదు. ఇది ల్యాండ్ లార్డ్కి ఆ సమయం ఏదైతే వాళ్ళు ఇస్తారో ఆ టైం లోపల నువ్వు పే చేయాలి కదా. సో పే చేయడానికి ఇక్కడ పర్మిషన్ రావడానికి చాలా టైం పడుతుంది. సో అందుకోసం ఈ గవర్నమెంట్ డెసిషన్స్లో కొంచెం పర్మిషన్స్ వెసులుబాటు కల్పించి క్విక్గా పర్మిషన్ ఇచ్చేసి అనుకోండి, సో అవి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇక కొన్న వాళ్ళ పరిస్థితి అంటే అగైన్ మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనౌన్స్ చేసింది. బట్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ బీపీ స్కీమ్ ఏదైతే పెట్టిందో, సో ఆ స్కీమ్ ఓన్లీ విత్ ఇన్ ద జిహెచ్ఎంసీ పరిధిలో అని చెప్తోంది. సో అంటే మిగతా ప్లేసులలో కూడా అంటే చాలా వరకు ఎక్స్టెండ్ చేయరు అన్నట్టుగా వినపడుతుంది. ఇది మొన్న వచ్చిన జీవో మాత్రం ఓన్లీ పర్టైన్ టు జిహెచ్ఎంసీ, బట్ డెఫినెట్గా అది కూడా మోస్ట్లీ ఎక్స్టెండ్ చేస్తారు. ఎందుకంటే అంతా బాధపడేది వీళ్ళే కదా, ఎవరితో బయర్స్ చేసిన బిజినెస్ చేసిన వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వెళ్ళిపోతారు. సో డెఫినెట్గా అది చేస్తేనే బాగుంటుంది. మీరు అన్నట్టుగా సపోజ్ ఒక 120, 150 లోపు ఉన్నటువంటి వెంచర్సే అక్కడ అంటే యార్డ్స్ ఉన్నటువంటి ప్లాటింగ్ అనేది ఎక్కువ కనబడుతుంది. సో మీరు అన్నట్టుగా రోడ్స్ అనేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసినట్లయితే ఒక రోడ్స్ వేస్తారు, అది కూడా 30-40 ఫీట్స్ రోడ్స్ మాత్రమే వేస్తారు. సో అది మెయిన్ రోడ్ అయినా ఈవెన్ గల్లీలో ఉన్న రో హౌసెస్ లాగా కన్స్ట్రక్ట్ చేసేలా పెట్టారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చాలామంది మన దగ్గర సాక్షి దగ్గర కూడా వస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఇల్లు కట్టుకుంటే అక్కడ ప్లేస్ లేదు, అంటే ముందు రోడ్డు కూడా వేసుకోవడానికి ప్లేస్ లేదు, పక్కనే ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనం డిటీసీపీ లేఅవుట్ కానీ లేకుంటే హెచ్ఎండి లేఅవుట్కి వెళ్ళినా కూడా సో వాళ్ళ నామ్స్ ప్రకారం వెళ్తే అందులో 50% ఆఫ్ ల్యాండ్ కూడా రాదు అని చెప్పేసి రూల్ ప్రకారం వెళ్తున్నారు. సో ఇప్పుడు అల్టిమేట్గా కస్టమర్ బాధితుడు కావాల్సిందే. సో అట్లాంటి రియాలిటీ కంపెనీల పైన చర్యలు తీసుకోవడానికి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఇనిషియేటివ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందంటారా, లేకుంటే ఏం చేస్తే అదే ఇప్పుడు మెయిన్ ఏంటంటే కంట్రోల్ రిజిస్ట్రేషన్స్. సో అన్ఆథరైజ్ లేఅవుట్ రిజిస్ట్రేషన్ ఒకవేళ ఆపగలిగితే డెఫినెట్గా ఇది కంట్రోల్ అవుతుంది. మీరు అన్నట్టు ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ ఆలోచించాలి. ఈరోజు కస్టమర్ ఏం చేస్తున్నాడు, నాకు రేట్ తక్కువ వస్తుందని చూస్తున్నాడు, బట్ అదే ఫ్యూచర్కి వచ్చేసరికి ఏమవుతుంది మనం చూస్తాం కదా, అన్ని ఇప్పుడు అదే ఒక సిటీ తయారైపోయిన తర్వాత అంత కంజెస్టెడ్. ఐ కెన్ సీ ఇప్పుడు దిల్సుఖ్నగర్లో, ఎల్బీనగర్లో కొన్ని చోట్ల చూస్తే 20 feet రోడ్సే ఉన్నాయి. ఆ రోజు ఎవరు విజువలైజ్ చేయలేదు. ఇప్పుడు ఈరోజు ఇంటి ముందు ఒక కారు పెట్టుకుంటే రెండో కారు పోదు. సో ఆ చిన్న ప్లాట్లలో ఇంట్లో కారు పెట్టుకోలేము. అంటే ఇవన్నీ సమస్యలు ఉంది. మన అదే 40 feet రోడ్ ఉందనుకోండి, మంచి గ్రీనరీ వస్తుంది. ఇప్పుడు చెట్లు పెట్టడానికి లేదు రోడ్లు ఏమడి, సో మనకి గ్రీనరీ కనిపించదు. అదే ప్లాండ్ సిటీ అనుకోండి, ఇప్పుడు ప్లాండ్ లేఅవుట్స్ ఉంటాయి, ఏదో డిటీసీపీ హెచ్ఎండి లేఅవుట్స్ ఉన్నాయి అనుకోండి, దాంట్లో ప్రతి చోట మీకు రోడ్లు ఏమడి అన్ని ప్లాంటేషన్ ఉంటుంది. అవి గ్రో అయిన తర్వాత మీకు ఒకసారి ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక పార్కింగ్ ఒక పార్క్, ఒక స్పేస్ అలొకేట్ చేస్తారు. సో ఈవినింగ్ పోయి అక్కడ జస్ట్ కూర్చోడానికి ఉంటుంది. ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ చిన్నపిల్లలు కానీ ఎంత ఆనందంగా ఉంటుంది. సో అవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని డిటీసీపీ అండ్ హెచ్ఎండిఏ నామ్స్ డెఫినెట్గా ఫాలో అవుతే చాలా బాగుంటుంది. అంటే కొన్ని బ్యాంక్స్ ఆల్రెడీ ఇప్పుడు అదే ప్లేస్లో అటువైపు చూసుకున్నట్లయితే కొన్ని కన్స్ట్రక్ట్ అయిపోయినటువంటి హౌసెస్ ఉన్నాయి. సో అక్కడ నుంచి కూడా మనకు కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. అంటే హౌస్ కట్టుకున్నారు, లీగల్ పర్మిషన్ అంటే లీగల్ గోత్రు కూడా రిఫర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అయ్యి గృహప్రవేశం చేస్తున్న రోజు బిల్డింగ్ కూడా కొట్టారు. అట్లాంటి కేసెస్ కూడా ఉన్నాయి. మరి ఇట్లాంటప్పుడు ఎట్లాంటి జాగ్రత్త? ఇప్పుడు లీగల్ అనేది మనము షుడ్ బి పర్టికులర్. అతనికి ఎవరైతే అడ్వకేట్ ఉందో ఆయన ల్యాండ్ మే బీ లీగల్, ఓకే, ప్రాపర్టీ ఏదైతే ల్యాండ్ తీసుకుంటో ల్యాండ్ లీగల్గా ఉండొచ్చు, టైటిల్ ఈజ్ క్లియర్, ఓకే, బట్ కన్స్ట్రక్షన్ మే నాట్ బి లీగల్. కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకున్నప్పుడు లీగల్గా అంటే అఫీషియల్ పర్మిషన్ తీసుకున్నారా లేదా, కొన్ని పర్మిషన్ లేకుండా కట్టేస్తున్నారు కదా. సో అక్కడ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. పక్కా పర్మిషన్ తీసుకుంటే అసలు ఎవ్వరు వచ్చి మిమ్మల్ని మీ ఈగో కూడా వాళ్ళది మీ మీద. ఒకసారి పక్కా పర్మిషన్ తీసుకుంటే ఎందుకు మేము ఎన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, ఎక్కడైనా వచ్చి అసలు యాక్చువల్ చెప్తున్నాయి మన దగ్గర ఆఫీసర్స్ ఎవరు రాను కూడా రారు మన దగ్గర. బ్యాంక్ లోన్ కూడా అప్రూవల్ అయిపోయి వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. మేము తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్ తర్వాత అధికారులు కూడా వచ్చేసి చెక్ చేశారు, బట్ అంతా ఓకే అని చెప్పారు. తీరా గృహప్రవేశం చేయడానికి వచ్చినప్పుడు సమ్ ఆఫ్ ది కేసెస్ డెఫినెట్గా ఉండొచ్చు. సమ్ ఆఫ్ ది కేసెస్ బ్యాంకర్స్ ఆల్సో ఓవర్లుక్ చేసి కొన్ని దెర్ ఇస్ ద మిస్టేక్స్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్. అంటే ఎట్లా ఎస్పెషల్లీ అందులో కూడా రెప్యూటెడ్ బ్యాంకర్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. యాదాద్రి డెవలప్మెంట్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సాధక బాధకుల గురించి మా ప్రాపర్టీ ప్లేస్కి వచ్చి వివరించినందుకు.